చర్య తీసుకొని 7,500 కొనుగోలు కేంద్రాలు పెట్టి ఎక్కడెక్కడికి కొనుగోలు చేసినాం. ఆ కొన్న డబ్బులు కూడా మళ్ళీ మధ్య దళారీ లేడు, షిఫ్టీలు లేవు, సేట్ లేదు, బీట్ లేదు, ఏం లేదు, నేరుగా బ్యాంకులో కష్టం చేశాను. దీంట్లో ఏమైంది ఫలితం ఎందుకు చెప్తున్నా ఈ కథ అంతా మీకు తెలియని కాదు. ఎందుకు చెప్తున్నా అంటే 54 లక్షలు 55 లక్షల టన్నులు ధాన్యం పండించే తెలంగాణ 3.5 కోట్ల టన్నుల ధాన్యం పండించే స్థాయికి వెళ్ళిపోయింది. పంజాబ్ కాదనే స్థాయికి పోయినాం. రైతులలో ఒక ధీమా వచ్చింది. హైదరాబాద్ ఉన్న పాత రైతులు ఎప్పుడో పొలాలు ఇచ్చిపెట్టుకున్న కూడా వచ్చి గురపేక జరుపుకొని మళ్ళా ఒకసారి మొదలుపెట్టింది. ఇది నాకంటే ఎక్కువ మీకు తెలుసు బాగా. అట్లా బ్రహ్మాండంగా మంచిగా పంటలు పండినాయి, రైతులు శాంతిగా ఉన్నారు. చాలా బాగా ఒక ధైర్యం వస్తూ ఉంది రైతులలో, ఒక విశ్వాసం. ఒక సందర్భంలో రైతులు ధాన్యం తడిచిపోవడం, అది మొలకెత్తడం. నేను చెప్పిన మొలకచ్చి కూడా ఉన్నరాబాయి ఏం నష్టం లేదు, అది బాయిల్ రైస్ మిల్కి ఇద్దాము, ఇంకేం బాధ లేదని చెప్పి తడిసిన ధాన్యం, రంగు వేసిన ధాన్యం, మొలకెత్తిన ధాన్యాన్ని కూడా కొనిపించిన. దాంట్లో ఒక ధీమా వచ్చింది. చాలా బాగా తెలంగాణ సమాజం పంట పండియడమే కాదు, ఒక ధీమా వచ్చి బాగా ముందుకు పోయినాం. సంక్షేమ రంగంలో కూడా అందరిని ఆదుకున్నాం. అదే పద్ధతిలో దళిత బంధు తెచ్చినాం. మీ అదృష్టం, మీ నియోజకవర్గం అదృష్టం. హుజరాబాద్ లో పైలట్ ప్రాజెక్టు పెట్టి బ్రహ్మాండంగా తెలంగాణలో దళితులైనటువంటి ఆత్మ గౌరవంతో ఉన్నటువంటి దళితులు ఏ నియోజకవర్గంలో ఉన్నారంటే హుజరాబాద్ నియోజకవర్గంలో మాత్రమే. ఆ గౌరవం కౌశిక్ రెడ్డి గారికే పోతుంది. ఆయన అదృష్టవంతుడు. ఆ టైంలో పుచ్చుకున్నాం. ఇలా బిడ్డలు బాగా మంచిగా సంతోషంగా ఉన్నారు. 100 ఒకరు చెడిపోవచ్చు కానీ 99% కుటుంబాలు ఆత్మ గౌరవంతో వాళ్ళకి తోచిన పనిచేసుకొని బ్రహ్మాండంగా తలెత్తుకొని ఇలా బతికేటువంటి పరిస్థితి వచ్చింది. దాన్ని ఇంకా పొడిగించాలని చెప్పి మనం ప్రయత్నం చేసినాం. అనుకోకుండా కొన్ని సందర్భాలు వస్తాయి, అదేం గొప్ప విషయం కాదు. పోయిన ఎన్నికల్లో మనం ఓడిపోయినాం. కారణం ఏంటి? సింపుల్ మాట, చాలా సింపుల్ అని ఏం లేదు. బ్రహ్మరాశి మనోళ్ళకి జర అలవాటు కదా, జర మంచిగా కాగానే ఉబ్బుడు, జరంతా ఎడమెడం కాగానే సగ్గుడు, ఇదంతా మనకు అలవాటు. మన తెలంగాణ మనం ఇవన్నీ ఏమైపోయింది, నీళ్ళు ఏమైంది, మంచిగా మిషన్ భగీరథ నీళ్ళు వచ్చినాయి, ప్రతి ఇంట్లో నల్ల వచ్చింది, 24 గంటల కరెంట్ వచ్చింది, రైతు బంధు వస్తూనే ఉండే, ఆడిపోతుంది, ఇవన్నీ అయిపోయినాయి. వాడేమో 5,000 ఎక్కిస్తా అంటాడు కదా, 2 అన్న అక్కడ 4,000 పెన్షన్ అంటాడు కదా. అత్యాశకు మంచిగా ఉన్నది కదా అని మనం అనుకుంటే మంచిగా ఉన్నదని చెప్తాం అనుకుంటే వాడు ఇంక్రెంట్ ఎక్కువ నాకంటే కదా అంటే చేస్తాం. సరే, మీ హుజరాబాద్ టైగర్ కౌశిక్ రెడ్డి అంటూ గెలిచారు, దీవించి గెలిపించింది. నేను ఇవాళ చెప్తున్నా, కౌశిక్ రెడ్డి మొదలు నా దగ్గరకు వచ్చి పార్టీలో చేరినాడు. నేను చెప్పిన, కౌశిక్ రెడ్డి నువ్వు యువకుడు, నా కొడుకంత వయసుంది నీకు, నీలాంటి వాళ్ళు మంత్రులు కావాలి, కేంద్ర మంత్రులు కావాలి, భవిష్యత్తు మంచి భవిష్యత్తు ఉంటుంది. నువ్వు ఇవాళ బై ఎలక్షన్కి ఆరాట పడకని చెప్తే ఆయన ఊకున్నాడు, నా మాట మన్నించి. నేను ఎమ్మెల్సీ చేస్తా అని చెప్పిన. అప్పుడు సీన్ను పెట్టుకుని గెలిచి ఆయన బాగా కొట్లాడిండు. తెలంగాణ ఉద్యమంలో నాతో పాటు ఉండి అనేక సార్లు జైలుకు పోయిండు, కొట్లాడిండు. విద్యార్థి నాయకుడు, ఒక ఉద్యమ నాయకుడిని పెట్టుకుందామని తీసుకొని పెట్టినాం. సరే, దురదృష్టం అప్పుడు గెలవలే. నేను చెప్పిన ప్రకారమే కౌశిక్ రెడ్డి గారు నేను ఎమ్మెల్సీ చేసిన, గవర్నమెంట్ విప్ చేసిన, మళ్ళీ మీరు కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్యే గెలిపించి నాకు ఇచ్చినారు. ఇవాళ మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈ నియోజకవర్గానికి మీకు డోకా లేదు. ఇది టెంపరీ సెట్ బ్యాక్. రాజకీయాలలో ఉండే వాళ్ళకు ఒక నిబ్బరం, ఒక ఇది ఉండాలి. ఏంది, మేము గెలిస్తేనే లెక్క, లేకపోతే లేదు అని ఎప్పుడు అనుకోవద్దు. ప్రజల కోసం పనిచేయాలి, ప్రజల జీవితంలో ఉండాలనుకున్న వాళ్ళు గెలిచినా ఓడినా ప్రజల కోసం పనిచేస్తూనే ఉండాలి. దట్ ఈస్ పాలిటిక్స్. ఒకసారి ఓడితాం, ఒకసారి గెలిస్తాం, అది పెద్ద సమస్య కాదు. నేను ఇలా చెప్తా ఉన్నా మీకు. తిరిగి వచ్చిన తర్వాత ఇంకా 5 రోజులు పోవాలి. నేను తెలంగాణ మళ్ళీ ఇప్పుడు మర్రబడ్డది అయిపోయింది, తెలిసిపోయింది కదా. మొదటి దెబ్బనే పడే రైతు బంధు మన ముఖ్యమంత్రి పోయి నేను 9 తారీఖులో కూడా మొత్తం ఎత్తా అంటాడు. ఏది పంటలు కోసి పంటలు వచ్చి జోకుతుండ్రు. నాటేసేటప్పుడు ఇస్తాడా, ఎవడన్నా జోకేటప్పుడు ఇస్తాడా?
అంటే ఎంతపాటి పరిపాలన. ఇంకొక మాట ఇలా పేపర్ చదివితే నిజంగా నా కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో చాలా కష్టపడి రాష్ట్రం యొక్క గౌరవాన్ని పెంచినాం. ఐటీ రంగంలో కానీ పరిశ్రమల రంగంలో కానీ బ్రహ్మాండమైన పెట్టుబడులు వస్తూ ఉండే తెలంగాణ. నరేంద్ర మోడీ కూడా అసూయపడేంత పెట్టుబడులు వస్తూ ఉండే. ఇవాళ చదివితే ఓ 1000 కోట్లు పెట్టుబడి పెట్టే కంపెనీ మద్రాసుకి వెళ్ళిపోయింది, తమిళనాడు రాష్ట్రానికి వెళ్ళిపోయింది. ఇవాళ చూస్తే అల్యూమినియం అండ్ ప్లాస్టిక్ ఇండస్ట్రీకి కరెంటు కోతలు పెడుతున్నది ప్రభుత్వం. రోజుకు 5-6 సార్లు ట్రిప్ అవుతున్నది. వాళ్ళ మధ్యలో ప్రాసెస్లో పని ఆగిపోయి వాళ్ళు పెదవిరుస్తున్నారు. ఇక తెలంగాణ లాభం లేదు, వెళ్ళిపోవాలనుకుంటున్నారు అని చెప్పి వార్త వచ్చింది. నాకు చాలా బాధ కలిగించాలి, దుఃఖం కలిగింది. 4-5 నెలల దుర్మార్గులు ఎంత పని చేసిరి, ఎంత మంచిగా ఉన్న తెలంగాణ ఎట్లా ఆగమైపోయాయి, ఇది ఎట్లా అని చెప్పి చాలా బాధపడ్డాం. ఈ బాధ నివారణ కావాలి. నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే, 2001లో తెలంగాణ జెండా ఎత్తినాడు హుజురాబాద్ గడ్డ ఆనాడు పెద్ద నాయకులు లేకపోయినా బ్రహ్మాండంగా జడ్పీటీసీలు ఎంపీపీలు గెలిపించిన గడ్డ హుజురాబాద్ గడ్డ. 2001లోనే దాని ఫలితమే మనకు తెలంగాణ వచ్చింది. బ్రహ్మాండంగా ఉన్నాం. తెలంగాణ ఉద్యమం అయిపోలే, ఇంకా ఉన్నది. తెలంగాణ పునర్నిర్మాణ ప్రక్రియ కూడా ఇంకా ముందుకున్నది. మన బాధ్యత అయిపోలే. అందుకోసం దయచేసి నేను మీ అందరినీ కోరేది ఒకటే మాట చెప్తాను మీకు. నేను ఇంత జల్దీ 4-5 నెలల్లోనే ప్రజల నుంచి ఇంత వ్యతిరేకత కొనుక్కున్న ఈ ప్రభుత్వం కొసముట్టే ప్రభుత్వం కాదు. రెండవది, 100% నేను మీకు చెప్తా ఉన్నా, మీరు నా మాట మీద విశ్వాసం ఉంచండి. మళ్ళా బ్రహ్మాండంగా ఎప్పుడు అసెంబ్లీ ఎలక్షన్ వచ్చినది, మధ్యలో వచ్చినా కొసకొచ్చినా ఎప్పుడు వచ్చినా ఖచ్చితంగా మళ్ళా మన గవర్నమెంటే వస్తుంది. దాంట్లో ఎవరికి కూడా అనుమానం అవసరం లేదు. 100% వస్తుంది. మనం పనిచేసేది బాకీ ఉన్నది. ఇంకా చాలా మంచి జరగాల్సిన అవసరం ఉన్నది. 365 రోజులు నీళ్లు రావాల్సిన అవసరం ఉన్నది. నాకు 2 విషయాలు మీరు మామూలుగా చిన్న ముచ్చట, 9 ఏళ్ళు బ్రహ్మాండంగా వచ్చిన కరెంటు ఎందుకు వస్తలేదు?